వేడవుతుంది, కాస్త ఫ్యాన్ ఆన్ చేయవా? నిజం చెప్పు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదూ? తెలిసిపోయిందా? మీ మేనేజర్ ఇప్పుడన్నా లీవ్ ఇచ్చాడమ్మా? లీవ్ ఇచ్చారు. బట్ వీఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ కదా కిషోర్. క్లయింట్ డిమాండ్ చేస్తున్నాడు, ఇలాంటప్పుడు అవైలబుల్ లేనంటే ఎట్లా? షీ హ్యాస్ టు వర్క్. చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి కదా. మై హ్యాండ్ ఇస్ బ్లడీ ఫ్రాక్చర్డ్ కిషోర్. ఎలా చేస్తాను అనుకుంటున్నారు? అండ్ ఐమ్ ఆల్సో ఆన్ లీవ్. కోడల పిల్ల సైలెంట్ అనుకున్నాను గానీ చాలా వైలెంట్ రా. కాల్ కట్ చేస్తుందేంటి కిషోర్? బయట తిరుగుతున్నావు అంటే నీ చెయ్యి బాగానే ఉన్నట్టు ఆఫీస్కి రా అంటున్నాడండి. ఏంటే ఇది? ఫోన్ ఇవ్వు. ఫోన్ లేపడేంటి? పడుకుని ఉంటాడేమో. మేం మాత్రం రాత్రంతా నిద్రలు మానుకుని కాల్ అటెండ్ అవ్వాలి, కానీ ఈయన మాత్రం ఫోన్ లేపడంట. హాయ్ మాన్సా, సారీ ఇందాక డ్రైవింగ్లో ఉండే. ఎలా ఉంది నీకు ఇప్పుడు? ఇంకా పెయిన్ అలాగే ఉంది కశ్యప్. అయ్యో అవునా? ఇందాక రోడ్ మీద కనిపించావు, పెయిన్ ఉన్నట్టేం అనిపించలేదే? లేదు కశ్యప్, నిజంగానే నొప్పిగా ఉంది. పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నానని, కొంచెం రిఫ్రెష్గా ఫీల్ అవుతానని నా ఫియాన్సీ నన్ను బయటికి తీసుకెళ్లాడు. బట్ సీరియస్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బై మై సెల్ఫ్. ఇన్ఫాక్ట్ ఈ రోజు వర్క్ అంతా కూడా మా అమ్మ బామ్మ హెల్ప్ చేశారు కాబట్టి చేయగలిగాను. సారీ మాన్సా, నా వల్ల నువ్వే కాకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో ఇంట్లో నుంచి వర్క్ చేయడం కొంచెం కష్టమే. ఎగ్జాక్ట్లీ. మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు కదా, గట్టిగా మాట్లాడితే 10th పాస్ కూడా కాదు. అందుకే నువ్వు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసావు అనుకో, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం. మెడికల్ అసిస్టెన్స్ కూడా అరేంజ్ చేస్తా, కానీ యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ ఎట్ ఎనీ కాస్ట్ మాన్సా. ఐఎమ్ సో సారీ, బట్ వర్క్ లోడ్ అలా ఉంది. కానీ కశ్యప్, నీకు తెలుసు కదా నువ్వెంత వాల్యుబుల్ ఓ కంపెనీకి. వి కాంట్ లూజ్ యూ ఎట్ దిస్ క్రూషియల్ టైం. కశ్యప్, అండ్ ఇలాంటి టైంలో కూడా నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే యూ విల్ డెఫినెట్లీ బి రివార్డెడ్. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఐల్ సీ యూ ఇన్ ఆఫీస్ టుమారో మాన్సా. ఏమైంది? అమ్మా వస్తున్నా. ఏంటే? అయ్యో, స్నానం చేయాలి. ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఈ కట్టుతో స్నానం చేయకూడదని చెప్పానా? స్నానం చేయకుండా ఆఫీస్కా? ఛీ, నా బతుకు. సరే, నా డ్రెస్ తీ. ఏ డ్రెస్? ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ అమ్మా. ఈ సోకులకేం తక్కువ లేదు, ఇలాగే వెళ్ళు. అమ్మా, అసలు నువ్వు ఆఫీస్కే వెళ్ళకూడదు, పైగా ఫార్మల్స్ వేసుకొని వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇలా వెళ్ళాలా? అసలే ఆఫీస్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఎంప్లాయీ అని అందరూ అనుకుంటున్నారు. ఇలా వెళ్తే లోపల కూడా రానియరు. మంచిదేగా, ఎలాగెళ్ళావో అలా వచ్చి రెస్ట్ తీసుకో. సరే, ఆ పర్ఫ్యూమ్ బాటిల్ అయినా ఇవ్వు. ఇంతకీ ఎలా వెళ్ళాలి? నేను రెడీ. నువ్వేంటి ఇక్కడ? అదే నేను ఆఫీస్లో డ్రాప్ చేయాలి కదా. వద్దు నందు, మీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. పెళ్లి కాకముందే నేను కంట్రోల్లో పెట్టాను అనుకుంటారు. మా వాళ్ళు ఏం అలా అనుకోరు, దే వెరీ ఓపెన్ మైండెడ్. మీ అబ్బాయి ఎక్కడండి? నా కొడుకు పెళ్లికి ముందే ఇల్లరికం వెళ్ళాళ్లే. వెళ్దామా? యా. రుక్కు, నేను వచ్చేసా. నువ్వెక్కడికి? నానమ్మ కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తుంది, తీసుకెళ్ళి మానసా. అదేంటి? ఒసే, చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళారు పేచీ పెడితే నీతో పాటే వచ్చి 1వ తరగతి దాకా నీ బెంచి పక్కనే కూర్చునేదాన్ని. నిజమా? అవును, అందుకే నీకు తోడుగా ఉంటుంది, తీసుకెళ్ళు. అమ్మా,
ఆఫీస్లో నీకేమైనా అవసరం పడితే ఎవరు చూసుకుంటారే? వాళ్ళు చూసుకుంటారని చెప్పారు కదా. 7 సార్లే బడుద్దాయిలు. మంచినీళ్ళు కావాలంటే బాటిల్ ఇస్తారు గాని తాపిస్తారా? లంచ్ టైంలో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసేస్తారు గానీ తినిపిస్తారా? నేను కూడా వస్తాను మాన్సా. రా బాబు రా. వచ్చే, అందరూ వచ్చేయండి. ఇప్పటికే రుక్కుని ఎలా మేనేజ్ చేయాలా అని చూస్తున్నాను. ఏ కశ్యప్ ఏమంటాడు అని. ఏమంటాడే? Why is she here, Mansa? You know that family members are not allowed, right? ఏంటి మాట్లాడుతున్నారు? నాకు ఒక్క బొక్క కూడా అర్థమై చావడం లేదు. తెలుగులో మాట్లాడండి. బామ్మ గారిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు మాన్సా? అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తున్నానండి. ఇదిగో మళ్ళీ ఇంగ్లీషు. బయట వాళ్ళకి ప్రవేశం లేదు అని చెప్తున్నానండి. ఓ నిజమే బాబు, బయట వాళ్ళెవరినీ లోపలికి రానీకండి. మీరొచ్చారు కదండి. నేనెట్లా బయటదాన్ని అవుతాను? నేను మానసాకి నానమ్మనే. కుటుంబ సభ్యులకు కూడా కార్యాలయంలో ప్రవేశం లేదు, అది రూలు. చెయ్యిరిగిన పిల్లను ఆఫీసుకు రమ్మంటాం కూడా రూలేనా బాబు? ఓ అది నా వల్ల మీకేమీ ఇబ్బంది లేదులే నాయనా. మా అమ్మాయికి నీళ్లు తాపించుకుంటా, అన్నం తినిపించుకుంటా, నిద్ర వస్తే బుజ్జో పెట్టుకుంటా. కార్పొరేట్ ఆఫీసా, కిడ్స్ ప్లే స్కూలా? ఓకే బామ్మగారు, ఇట్స్ ఫైన్. అయినా మాన్సా, నువ్వు కొంచెం ప్రొఫెషనల్ గా రెడీ అవ్వచ్చు కదా. ఏంటి చేత్తోనా? అది కూడా కరెక్టే కదా. సరే, గెట్ బ్యాక్ టు వర్క్. ఏంటి మళ్ళీ ఇంగ్లీషు? పని మొదలు పెట్టు అని చెప్తున్నానండి. అప్పుడేనా? పిల్ల ఇంకా టిఫిన్ తినలేదు. టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకున్నాక పని మొదలు పెడుతుందిలే. రావే, ఇక్కడ తినొచ్చా? లేదు నాయనమ్మ, క్యాఫ్టీరియాకి వెళ్ళి తినాలి. అది ఎక్కడో? అయినా 6th floor లో. అంటే ఇప్పుడు మనం 6 ఫ్లోర్లు నడవాలా? ఈ నొప్పి వేసుకుని ఏం జరుగుతాంలే గాని ఇక్కడ తిందాం. ఏం బాబు, ఇక్కడ తినొచ్చమ్మా? యా షూర్. మాన్సా, ఇప్పుడు 6th floor అవన్నీ ఎందుకు? ఇక్కడ తినేసేయండి, ఐ హావ్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ కశ్యప్. థ్యాంక్ యూ సారు. అయ్యో బామ్మగారు, మీరు నన్ను సార్ అనకండి. అట్టయితే నువ్వు కూడా నన్ను బామ్మ అనొద్దు, రుక్కు అని పిలువు. రుక్కువా? తన పేరు రుక్మిణీదేవి, నేను రుక్కు అని పిలుస్తాను. ఓ సరే బాబు, మీరు తిన్నారయ్యా? అయ్యో లేదండి. సరేరా, తిందు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి. ఉసి రుక్కు, నువ్వు నాకు పెద్ద పెంట పెట్టేటట్టున్నావు. ఏం లేదులే, రా తిందాం. ఇక్కడే. అయ్యో అదేటి కూర్చో. అయ్యో అప్పుడే తీస్తావా? అమ్మా కొంచెం ఆగవే. కొంచెం అమ్మా. నువ్వు తిను 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 తిను. తింటాలేవే, నువ్వు తిను. హాయ్ మానస, చెయ్యలా ఉంది? హాయ్, బానే ఉంది, పర్లేదు. ఇప్పుడు బామ్మగారు బాగున్నారా? మా ఎంప్లాయీస్. అవునా? ఇదేంటి మేడం ఆన్సర్ సీట్లో కూర్చుంది? హే, ఓ ఓల్డే. షట్ అప్ కిషోర్. రుకు, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కిషోర్ అని. నమస్కారం మామగారు. అవునవును, ఎప్పుడు చెప్తా ఉంటుంది మా మానస. ఇంత పెద్ద ఆఫీసులో నువ్వు ఒక్కడవే మంచివాడు అని చెప్తుంది మా మానస. అబ్బే, ఉంటారు. మైక్ కావాలా? అయినా మానస, దీన్ని పొజిషన్ లో చూడడం చాలా దారుణంగా ఉంది తెలుసా? దారుణమా ఇంకానా? నీకు దండం పెడతానే. నా నోరే అంత పెద్దది మరి. నువ్వు ఇంటికి వెళ్ళవే. నా తిప్పలేవు, నేను పడతాను. అయినా ఈ నొప్పి సెపరేట్ గా చెప్పాలా? సరే సరే, మీకు ఇక్కడ ఫ్రీగా ఉందా బామ్మగారు? మన వాళ్ళు పక్కనే కూర్చోండి. నా ప్లీజ్ దొబ్బేసి. ఏం లేదు.
అవునే, ఇక్కడ ఏం చేస్తారే? కనిపించట్లేదా? పని చేస్తున్నాం. ఏం పని? రుక్కు ప్లీజ్. మానస, పెద్దవాళ్ళ మీద అలా కోప్పడకు. వాళ్ళు చాలా చిన్నపిల్లలా ట్రీట్ చేయాలి. అవునా? నువ్వు చెయ్యి. నేను చేస్తా. బామ్మగారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఇక్కడ ఏం చేస్తారయ్యా? మేమా సాఫ్ట్వేర్ పని బామ్మగారు. అంటే అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు అనమాట. మీ మనవాళ్ళేమో టెస్టర్, వీడేమో డెవలపర్, వాడేమో అనలిస్ట్. అట్లా అంటే ఇప్పుడు డెవలపర్ ఏమో కోడ్ రాస్తాడు. కోడ్ అంటే వీడికి ఎలా చెప్పాలి? చెప్పు కిషోర్. ఇప్పుడు కోడ్ అంటే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం. ఓ, ప్రోగ్రామ్ అంటే డ్రామా కంపెనీనా? ఇంద్రజ గారు ఉంటారా? ఇప్పుడు నుంచి అలా అయినా సైడ్ అయిపోవాలరా బాబు. అర్జెంట్ టాయిలెట్ వస్తుంది, ఇప్పుడు వస్తా. ఇదిగో పేపర్ చొక్కా అబ్బాయి, ఇదిగో. రుక్కు, పేపర్ చొక్కా ఏంటి? కిషోర్ అని పిలవాలి. ఏమే, వాళ్ళందరూ లేచిపోతున్నారు, ఎక్కడికి? అదా, భోజనం తినడానికి వెళ్తున్నా. డబ్బా దీనా? ఆగా, ఇక్కడ వద్దులే, మనం క్యాఫ్టీరియాకి వెళ్ళి తిందాం. సరే దా. ఏమైంది? ఈ సింగిల్ హ్యాండ్ తో వర్క్ చేయలేకపోతున్నా కిషోర్. హాఫ్ అన్ అవర్ లో అవ్వాల్సిన పని హాఫ్ డే పడుతుంది. కాసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేయాలి. లేకపోతే చూడప్పుడు మీ బామ్మగారు ఇలా స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. పాపం, రావద్దని చెప్తూనే ఉన్నా, అయినా పంతం పెట్టొచ్చింది. క్యూట్. రుక్కు, రుక్కు, రుక్కు. ఏమైందే? గురక పెట్టానా? గురకనా? డైనోసార్ వచ్చిందేమో అనుకుంటున్నారు. సారీ. మాన్సా, కెన్ యూ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్? యా. ఎక్కడికే? మాట్లాడాలంట. ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఏం ఇదిగో బాబు, పిల్ల చెయ్యి నొప్పితో బాధపడుతుందయ్యా, ఎక్కువ సార్లు తిప్పకయ్యా. ఓకే అండి. ఏమైంది? బామ్మ దెబ్బ కశ్యప్. ఆపుతారా? మీకు బానే ఉంటుంది, తర్వాత నాకేం కౌంటర్ పడుతుందా అని భయంగా ఉంది. ఏం అవ్వదులే. ఇదిగో, నీ గురక గురించే కంప్లైంట్ అనుకుంటా. నువ్వు ఆఫీస్కి నాకు సాయంగా ఉండడానికి వచ్చావా, లేదా నేను జాబ్ మానేస్తే ఇంట్లో నీకు సాయంగా ఉంటానని ప్లాన్ చేసావా? నాయనమ్మకి సాయం చేయటం కంటే పుణ్యమేముంటుందిలేవే. ఏడిసావులే. You have to join a call now, but make sure you don't show your caste to them. It won't look good. తెలుగులో చెప్పవే. ఇప్పుడు నాకు కాల్ ఉంది, వాళ్ళకి నా కట్టు చూపించొద్దంట. అంటే కాల్లో ఫ్రాక్షన్ చూపిస్తే సిచ్యువేషన్ ఇట్లా ఉన్నా కూడా నిన్ను ఆఫీస్కి ఎందుకు పిలిచారని చెప్పేసి కశ్యప్ మీద ఫైర్ అవుతారేమో. యా, అప్పుడు కశ్యప్ ని జాబ్ లోంచి తీసేస్తారు కదా. కశ్యప్ ని జాబ్ లోంచి తీసేస్తారు. Don't show your caste to them. Hi Kashyap. Hi Mansa. Hi Steve, how are you? I'm good. How are things going? Manasa, things got a bit slow from your end. What's the matter? Actually, she has some additional work as well. That's the reason for the delay. What happened, Manasa? It's actually a fracture, Steve. Oh my god. How did it happen? What are you doing in office then? Kashyap had asked me to come to the office. Steve, it's just a hairline fracture, Steve. But how can you ask her to come to office with a fracture? We need to talk. Okay, Steve.
Steve, just listen to me, Steve. No, that's what I'm trying to explain. How can you allow a fractured employee work in our office? Steve, it's just a hairline fracture, Steve. That's what I'm trying to tell you. A fracture is a fracture. With this kind of behavior, I don't know how you're leading your team. I kind of regret working with you, Kashyap. Steve, making an exception is not a problem, but the rest of the... Do you need termination or what? Steve, No. Steve, please listen to me. Let me explain. Hello, Steve. Steve, that's not what... Hello, Steve. రుక్కు కాస్త దిండివా ఈ చేయి కింద పెట్టుకుంటాను. జాగ్రత్త. రుక్కు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వచ్చు కదా. అబ్బబ్బా